1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. ఆధార్ ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నారా? కేవైసీ పేరుతో వేలిముద్ర వేస్తున్నారా? అయితే మీ బ్యాంక్ అకౌంట్లు ప్రమాదంలో పడ్డట్టే. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండానే మీ ఖాతాలు ఖాళీ చేస్తారు. మీ కష్టార్జితం కాకుల పాలవుతుంది. ఆధార్ ప్లస్ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చి డబ్బులు తీసుకోవడం అనే ఏఈపీఎస్ సిస్టంతో మాయగాళ్లు సరికొత్త స్కామ్ కి తెరతీశారు. అసలు ఈ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ పైనే ఇప్పుడు అనుమానాలు పెద్దవవుతున్నాయి. మనకి అత్యవసరంగా డబ్బులు కావాలి. బ్యాంకు ఏటీఎంకి వెళ్లేంత టైం లేదు. దగ్గరలో పోస్టాఫీస్ గానీ లేక ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ తో మనీ ఇచ్చే వాళ్ళ దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకోవచ్చు. అంటే బ్యాంకులే కొందరికి ఏఈపీఎస్ ఫ్రాంచైజీలు ఇస్తాయి. అక్కడ మనం ఆధార్ చూపించడంతో పాటు థంబ్ ఇంప్రెషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనం అవసరానికి ఇచ్చే ఈ డేటా చోరీ అవుతోంది. మన వేలిముద్రని తస్కరించి తర్వాత మన అనుమతి లేకుండానే డబ్బులు కొల్లగొడుతున్నారు కొందరు. అంటే మన వేలితో మనకన్నే పొడవడం అన్నమాట. ఇక్కడ ఏఈపీఎస్ లోనే మన ఆధార్ వేలిముద్ర ఇవ్వక్కర్లేదు. కేవైసీ కోసమో రేషన్ షాపులోనో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లోనో ఇచ్చే డేటాని చోరీ చేసి ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా డబ్బులు కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని యాదవ్ నగర్ కు చెందిన బండ రాజు అనే వ్యక్తి ధాన్యం అమ్మిన డబ్బుల్ని సుల్తానాబాద్లోని ఎస్బీఐ బ్యాంకులో తన ఖాతాలో దాచుకున్నాడు. అయితే రాజుకు తెలియకుండానే ₹1,00,000 ఖాతాలో కట్టయ్యాయి. కానీ చివరి ₹10,000 కట్టయినప్పుడు వచ్చిన మెసేజ్ మాత్రమే చూశాడు. తనకి తెలియకుండా ఎలా కట్టయ్యాయని బ్యాంక్ అధికారులను నిలదీయడంతో థంబ్ వేసి నువ్వు డ్రా చేసుకున్నావు అన్నారట. తాను కష్టపడి సంపాదించిన మొత్తం ₹1,00,000 కట్టయినట్లు తెలియడంతో రాజు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అయితే తన ప్రమేయం లేకుండానే డబ్బులు కట్టయ్యాయని చెప్పినా బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదు. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసుకోవాలని చెప్పారట. తాను ఇప్పటివరకు ఎప్పుడూ ఆధార్ ఇచ్చి డబ్బులు తీసుకోలేదంటున్నారు రాజు. మరి తన డేటా చోరీ ఎలా అయింది? రేషన్ షాప్ నుంచి రాజు డేటా తస్కరించారా లేక రిజిస్ట్రేషన్ ఆఫీసులో దొంగలున్నారా? ఆధార్ డేటా చోరీపై ఇప్పటికే ఎన్నోసార్లు ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వాలు నిమ్మకి నీరెత్తినట్లు ఉండడం వల్లే అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. రాజులాగే ఎంతో మంది కష్టార్జితం ఈ దొంగల పాలవుతోంది. అసలు ఈ స్థాయిలో ఆధార్ వేలిముద్రల డేటా తస్కరిస్తున్నా అటు ప్రభుత్వం గానీ ఇటు బ్యాంకులు గానీ పట్టించుకోకపోవడంతో ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు సామాన్యులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.